నమస్తే. వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. చంద్రబాబు నాయుడు గత 3-4 రోజుల క్రితం ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ ప్రసంగం చివరిలో ఎవరో తెచ్చిచ్చిన ఒక ఆయుధం చూసుకొని ఓ మాట మాట్లాడినాడు. అదే రోజున అంతకుముందు రోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రం అంతటా తన పార్టీ కాడర్ను ఎన్నికలకు సంసిద్ధం చేయడం కోసం సిద్ధం పేరుతో చేస్తున్న సభల్లో లేదా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతున్న సభలోనూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది అన్నాడు ఆయన. చొక్కా చేతులు మడత ఎప్పుడు పెడతారంటే ఏదైనా ఒక పోటీకి సిద్ధం అవుతున్నప్పుడు, ఆటల్లోనో లేకపోతే ప్రత్యర్థులతో తలపడుతున్నప్పుడు చొక్కా చేతులు ఇట్లా పైకి అనుకోవడం, మలుచుకోవడం చేస్తారు. దానికి కౌంటర్గా ఎవరో ఈ మాటలు చెప్పండి అని రాసిచ్చినట్టున్నారు. ఆయన చొక్కా చేతులు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతాం అన్నాడు. కుర్చీ మడత పెట్టడం అనేది ఈ మధ్య ఒక సినిమాలో పాటతో బాగా పాపులర్ అయింది. అంతకుముందు కూడా ఉంది, కానీ ఆ కుర్చీ మడత పెట్టడం అనేది ఒక నెగటివ్ అర్థం ఇస్తుంది. దాని వివరాలు ఇక్కడ ఎందుకు, కానీ ఆ కుర్చీ మడత పెట్టి మేము కుర్చీలు మడత పెడుతున్నాం అన్నాడు చంద్రబాబు. కుర్చీలు ఉంటే కదా మడత పెట్టేది. ఇప్పుడు ఆయనకు 2019లో ఆయన కుర్చీ లాగేసినారు. ఇప్పుడు ఏ కుర్చీ మడత పెట్టాలి ఆయన? అది అట్లా పెడితే ఆయన రా కదలిరా అని తిరుగుతున్న సభల్లో మాట్లాడుతూ తాజా సభలో జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరినారు. చర్చకు సిద్ధం, నేను ఎక్కడంటే అక్కడ మనం డిస్కస్ చేద్దాం, చర్చిద్దాం సమస్యల మీద రమ్మని. ఏమిటి 2019 నుంచి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన అంతా దుర్భరంగా ఉంది, ప్రజలకి ఏం చేయలేదు, నిరంకుశ పాలన, ఇంకేదో నేను అవన్నీ మాట్లాడతాను రా చర్చకు అంటున్నాడు. ఓ ప్రమాదం ఆయన గుర్తిస్తున్నట్లు లేడు. నిజంగానే పొరపాటున జగన్మోహన్ రెడ్డి చర్చకు దా అన్నాడంటే అక్కడొచ్చే అంశాలని ముందు చంద్రబాబు నాయుడు తట్టుకోగలగాలి. 2014 నుంచి 19 వరకు నువ్వేం చేసావు, 2019 నుంచి ఇప్పటివరకు నేనేం చేశాను, చర్చిద్దాం రా అన్నాడు అనుకో జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏం కావాలా? చంద్రబాబు నాయుడు నిజంగా చర్చకు వస్తే జగన్మోహన్ రెడ్డి గురించి వచ్చే ప్రశ్నలు కొన్ని మాట్లాడుకుందాం. అమరావతిలో ఏం జరిగిందని అడుగుతాడు. ఏం చెప్తావు? 2 భవనాలు నిర్మించినాను, 33,000 ఎకరాలు రైతుల నుంచి లాక్కున్నాను, ఏ రకమైన లాభం వాళ్ళకు జరగలేదు. ఇందులో ఇన్వాల్వ్ చేయాలనుకున్న సింగపూర్ మంత్రి పదవి పోగొట్టుకున్నాడు, అవినీతి ఆరోపణలలో ఆయన ఉద్యోగం కూడా పోయింది అక్కడ అని చెప్తాడా? అమరావతి ప్రస్తావన వస్తే ఇన్నర్ రింగ్ రోడ్ పేరు మీద రియల్ ఎస్టేట్ దందాలు చేసినామని చెప్తారా? ఉత్సవాలు జరుగుతున్నప్పుడు పుష్కరాలు దైవ సంబంధమైన కార్యక్రమం, అక్కడ అంతర్జాతీయంగా తన ప్రతిభను చాటుకోవడానికి లేదా తన ప్రచారం కోసం ప్రచార కండూతితో 29 మంది మరణానికి పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో కారణమైన అని చెప్పుకోవడానికి అడిగితే, కారణమైనావు కదా అని అడిగితే దానికి జవాబు ఏం చెప్తారు? ఆ 29 మంది ఏమయ్యారు? ఆ కుటుంబాలు ఏమైనాయి? వాళ్ళకి ఏమైనా సాయం అందిందా? ఏం చేసినావు నువ్వు? ఆ తర్వాత దాని గురించి ఒక విలేకరుల సమావేశంలో ప్రశ్న వస్తే ఏం చెప్పినావు? ప్రమాదాలు జరగవా, జనం చచ్చిపోరా అని చెప్పినావు కదా. ఇట్లాంటి ప్రశ్నలు ఇంకా అనేకం వస్తాయి. శిక్షణ అని చెప్తూ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది, బెయిల్ మీద తిరుగుతున్నారు మీరు, దాని గురించి కూడా అడుగుతారు కదా. తెలంగాణలో ఓటు కోట్ల కేసు కారణంగా 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా హైదరాబాద్ రాజధానిగా పనిచేసుకొని ఆ 10 ఏళ్ల కాలంలో ఆలోచించి ఓ దగ్గర మంచి రాజధానిని నిర్మించుకునే అవకాశం ఉండి కూడా
అవినీతికి పాల్పడి శాసనసభ్యులను డబ్బుతో కొనజూపి అక్కడి నుంచి వచ్చేసిన విషయం కూడా చర్చకు వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డితో చర్చకు దిగితే జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ల కాలంలో ఇది చేసినారు అది చేసినారని చెప్పి చర్చకు దిగదలుచుకుంటే నువ్వు 1995 నుంచి 2004 వరకు నువ్వు చేసింది ఏమిటి, 2014 నుంచి 2019 వరకు నువ్వు చేసింది ఏమిటి అనేవి చాలా విషయాలు చర్చకు వస్తాయి కదా. ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. దళితుల మీద, మహిళల మీద ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దాడులు కానీ, ఆయన చేసిన ప్రకటనలు కానీ, ఎవరైనా ఎస్సీలో పుట్టాలనుకుంటారా అన్నాడు, ఇది కూడా వస్తుంది కదా చర్చకు. ఇంకా అనేకం వస్తాయి. కట్టని హైటెక్ సిటీ నేను కట్టా అని చెప్పడం, హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశానని నా ఖాతాలో వేసుకుంటా అని చెప్పడం, లేదా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టినానని చెప్పడం, ఇట్లాంటి ఇంకా అనేకమైన విషయాలు చర్చకు వస్తాయనే విషయం చంద్రబాబు నాయుడు మర్చిపోయినట్టున్నారు. ఒక వేలు చూపిస్తే అవతలి వారి వైపు 4 వేళ్ళు నీ వైపు చూస్తున్నాయనే విషయం మర్చిపోతున్నట్టున్నాడు ఇంత అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ మాట్లాడితే 45 ఏళ్ళ అనుభవం అని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన జగన్మోహన్ రెడ్డిని రా చర్చకు అని కవ్వించడం, సవాల్ చేయడము అని అంటే తన గోతి తాను తవ్వుకోవడం అవుతుంది. మిన్నకుంటే మంచిది. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.